ఈరోజు ఫిబ్రవరి 20, 2014 సంవత్సరంలో ఇదే రోజు తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. ఢిల్లీ పోతున్నా తెలంగాణతోనే తిరిగి తెలంగాణకు వస్తా అని చెప్పిన కేసీఆర్ పార్లమెంటులో ఈరోజు రాజ్యసభలో బిల్లు పాస్ అయిన రోజు. ద బిల్ ఈస్ పాస్డ్ అని రాజ్యసభ చైర్మన్ అనగానే తెలంగాణలో సంబరాలు అంబరానంటినాయి. ప్రతి తెలంగాణవాది స్వప్నించిన రోజు, నా రాష్ట్రం నాకు కావాలి అని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న రోజు, పార్లమెంటు సాక్షిగా తెలంగాణ సిద్ధించిన రోజు. ఒకసారి దానికి సంబంధించిన వీడియో చూద్దాం. తన పేరు చరిత్ర మర్చిపోదు. I don't ever slow up, no I don't take shit, I got no love if you wanna play tough and wanna hate this, I'ma show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate, every word I move so descriptive like an adjective. I got a vendetta against people who got it, being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast, I can roast, I can gas, think I'm okay at last, but I don't know. ఒకవైపు 2014 ఏప్రిల్ 20వ తేదీ నాడు తెలంగాణ సిద్ధించినకు తెలంగాణ మొత్తం సంబరపడిపోతుంటే, ఆ సాధించుకున్న తెలంగాణలో ఈరోజు 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల కేసీఆర్ పాలన తర్వాత ఒక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు సర్కార్ నడిపిస్తున్నారా, సర్కస్ నడిపిస్తున్నారా ఎవరికి తెలియనట్టుగా ఉంది. సర్కార్ ఒక పని చేస్తుంది, ఆ పని చేసిన తర్వాత దాని మీద ఏదైనా ఇబ్బంది ఎదురైతే అది ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందని సర్కార్ హ్యాండిల్సే ప్రచారం చేస్తాయి. మనం ఒక మీడియా సంస్థ విషయంలో చూసినాం. సిట్ వేసిండ్రు. సర్కార్ సిట్ వేస్తే ముఖ్యమంత్రికి తెలియకుండా పోలీసు వాళ్ళే సిట్ వేసుకున్నారని చెప్పి పోలీసు వాళ్ళు ప్రచారం చేస్తారు, ఆయన గుంపు మీడియా ప్రచారం చేస్తుంది. ఈరోజు కూడా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం వార్డు సభలను పెట్టి మీ భూములను గుంజుకుంటున్నాం, అక్కడ మీ ఇండ్లుంటే మీ ఇండ్లు ఖాళీ చేయండి, మీ ఇండ్లను గుంజుకుంటున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తా వస్తుంది. ఒకవైపు నిన్న ఎవరి భూములను అయితే గుంజుకుంటున్నామని నోటీసులు ఇచ్చిండ్రో వాళ్ళందరూ ఆందోళన చేసి రోడ్డు మీద ఎక్కుతుంటే అక్కడ పోయిన మీడియా దాన్ని కవర్ చేస్తే మీడియా వాళ్ళు ఇచ్చిన వార్తలను సర్కార్ ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్, సర్కారు ఒక ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ నడిపిస్తుంది. ఏ వార్త నిజము ఏ వార్త అబద్ధము అని చెప్పడం కోసం ఒక ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ నడిపిస్తుంది. దాంట్లో ఏం చేసిండ్రు, ఒక దగ్గర దీనికోసం భూసేకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు అని ఆ ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్లో సర్కారు చెప్తుంది. సర్కారు తరఫున సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళు చెప్తారు. అదే సోషల్ మీడియా హ్యాండిల్లో మళ్ళీ ఇంకొకసారి ఫ్యాక్ట్ చెక్ వస్తుంది. ఆ ఫ్యాక్ట్ చెక్ ఇంకొకటి వేస్తారు. ఇంకొక దాంట్లో ఏమేస్తారు, ఇంకొక దాంట్లో భూసేకరణ ప్రక్రియ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో మాత్రమే జరుగుతుంది అంటారు. నిన్న ఏం జరిగింది, నిన్న ప్రొటెస్ట్ జరిగింది బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో. బండ్లగూడ జాగీర్ రంగారెడ్డి జిల్లాలోకి రాదా? మరి మీరు ఫస్ట్ ఫ్యాక్ట్ చెక్లోనేమో మీరేం రాస్తారు, దీనికోసం భూసేకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు అంటారు. మరి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఇది నోటిఫికేషన్, భూసేకరణకు మీరు జారీ చేసిన నోటిఫికేషన్, రంగారెడ్డి జిల్లాలో భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్. నిన్న ఎక్కడైతే బండ్లగూడలో మీరు భూసేకరణకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ కాలేదంటున్నారో దానికి సంబంధించిన నోటిఫికేషనే ఇది, భూసేకరణ నోటిఫికేషనే ఇది. సర్కార్ నడిపిస్తున్నారా, సర్కస్ నడిపిస్తున్నారా? ఎందుకు ఈ అబద్ధాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ఎవరిని మెప్పించడం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ ప్రక్రియ అంతా జరుగుతుందని చెప్పేసి ఒక ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్లో స్ఫురించే విధంగా చెప్తారు. ఇది సర్కస్ అంటే. మీరు నడిపిస్తున్న సర్కార్ కాదు, సర్కస్. అట్లాగే మహాత్మా గాంధీ
తన విగ్రహాన్ని ఎక్కడా ఏర్పాటు చేద్దామని చనిపోకముందే ఒక ప్రతిపాదన వచ్చింది. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, తమరి విగ్రహాన్ని, తమరు జాతిపిత, తమరు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వారు, మీకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా అని చెప్పేసి ప్రతిపాదన వస్తే, ఆ విగ్రహాలను ఏర్పాటు చేయకండి, నాకు విగ్రహాలు ఇష్టం లేదు, నా విగ్రహాలు అసలు ఇష్టం లేదు, ఆ పైసలతోటి అవన్నీ వృధా ఖర్చులు, ఆ పైసలతోటి ఎక్కడైనా పేదలకు సంక్షేమం ఉండే కార్యక్రమాలను మీరు చేయొచ్చు కాబట్టి ఆ విగ్రహాలను ఏర్పాటు చేయాలి. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేవలం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని ప్రసన్నం చేసుకుంటందుకు, వాళ్ళని సంతోషపెడుతందుకోసం గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్లో అక్కడ సర్కారు ఫిబ్రవరి 12, 2026 గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కింది అంశాలపై అనుమతులను కోరారు. ఎవరు? రాజ్నాథ్ సింగ్ని కలిసి కింది అంశాలపై అనుమతులు కోరారు. భూ బదిలీలు, ప్రధాన ప్రాజెక్టుల కోసం నిధుల సహాయం, వీటిలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఉంది. కానీ భూ బదిలీలు కాదు, ఇన్విటేషన్, గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం మీరు రావాలి అని చెప్పి మళ్ళీ ఇది ఎవరో ప్రైవేట్ సోషల్ మీడియా హ్యాండిల్ కాదు, తెలంగాణ స్టేట్ పోర్టల్లో ఈ వార్త రాసిండ్రు. రేవంత్ రెడ్డి గారు రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఇన్వైట్ చేసిండ్రు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు రావాలని చెప్పేసింది. ఇది సర్కస్ అంటే. బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వాన్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని బరాబర్ అడుగుదాం, తెలంగాణలో మీరు నడిపిస్తున్నది సర్కారా లేక సర్కసా? బరాబర్ అడుగుదాం. మీ కమిషన్ల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా? సర్కారు సోషల్ మీడియా సాక్షిగా అబద్ధాలు మాట్లాడతారా? బరాబర్ అడుగుదాం. విగ్రహాల మీద మహాత్మా గాంధీ చెప్పిన మాటలు మీ ముఖ్యమంత్రికి ఎలాగూ తెలియదు, కానీ గాంధీ వారసులమని చెప్పుకుంటున్న మీకైనా తెలియదా రాహుల్ గాంధీ? బరాబర్ అడుగుదాం. రైట్. మూసీ నది ఆనుకొని ఉన్న దగ్గర మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అని, లేకపోతే మూసీ బ్యూటిఫికేషన్ అని పేరు ఏదైనా కావచ్చు, ఆ చుట్టుపక్కల అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న అనేక మందిని, బడుగు బలహీన వర్గాల వారిని, మైనారిటీ వర్గాలకు చెందిన వారిని మీ ల్యాండ్ బ్యూటిఫికేషన్ కోసం కావాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి భూసేకరణ చేస్తున్నారు. బుల్డోజర్లు పెట్టి వాళ్ళని ఇప్పటికే చాలామందిని ఖాళీ చేయించిండ్రు. తాజాగా దర్గా ఖలీస్, కిస్మత్పూర్ దగ్గర దర్గా ఖలీస్, అట్లనే బండ్లగూడ జాగీర్లోని కొన్ని ప్రాంతాల్లో మధు పార్కిడ్జ్ అని కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ చాలామంది మధ్యతరగతి వాళ్ళు, ఎంప్లాయీస్, వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బుతో అక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. వాళ్ళందరినీ కూడా భూసేకరణ కింద ఆ భూమిని సేకరిస్తున్నామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ బాధితుల బైట్స్ ఒకసారి చూద్దాం. నా పేరు లక్ష్మి అండి. మేము ఇక్కడ 10 years నుంచి ఉంటున్నాము. మా వారు డిఫెన్స్లో పనిచేసి మేము వచ్చాము. వచ్చిన డబ్బులన్నీ మేము ఇక్కడే పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నాము. ఇప్పుడు వెళ్ళమంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అది చెప్పండి ఫస్ట్. ఎందుకు వెళ్ళాలి? మా పిల్లలు స్కూల్ వదిలిపెట్టుకొని ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళాలి? అది ఎంతవరకు కరెక్టు? అది గాంధీజీ భావాలకే వ్యతిరేకం అసలు. ఇది ఆయన చేసింది ఎవరి కోసం? ఇదంతా ఆయన పేదల కోసం పోరాటారు. తీసుకొని ఎక్కడ చేయమని లేదు. అది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఒక గాంధీ స్టాచ్యూ కోసము ఇంతమందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండే వాళ్ళను ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ప్రతిసారి వస్తూ ఉన్నారు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఒక 2 నెలలు 3 నెలలకు ఒకసారి వచ్చేసి చాలా దారుణం అంటే దారుణంగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంత మెంటల్ టెన్షను. మేము మధ్యతరగతి కుటుంబాలం అండి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మేము డబ్బులు ఉన్న వాళ్ళం కాదు. ఏదో పైసా కూడబెట్టుకొని మేము ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ ఇదిగా ఉన్నాం. కానీ మీరు ఇదే వచ్చేసి మీరు ఖాళీ చేయండి అంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు వెళ్ళాలని లేదు. మేము వెళ్ళిపోము. ముఖ్యమంత్రి వర్యులకు వినమ్రతతో నమస్కరిస్తూ చెప్తున్నాము. మేము ఎన్నేళ్ల నుంచో మేము ఇక్కడ ఉంటున్నాము. బిడ్డలకి కష్టం వస్తే తల్లిదండ్రులు చూస్తారు.
మా యొక్క ప్రజల యొక్క కష్టాలు మీరే అర్థం చేసుకోకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళాలండి? ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఏంటండి మీరు? 89లో ఒక రూపాయి కూడబెట్టి ఇక్కడే స్కూల్లో పనిచేస్తూ రూపాయి కూడబెట్టి ఆ రోజు మేము ఈ చిన్న ల్యాండ్ కొనుక్కుని దానికోసం కలలు కానీ ఎన్ని ఏళ్ళ తర్వాత 400 పైన ఫ్యామిలీస్ వేల మంది బ్రతుకుతూ ఉన్నాము. భర్తలను పోగొట్టుకుని ఒంటరి బతుకున్న వాళ్ళు మమ్మల్ని ఎక్కడికో పంపాలని మాకేదో డబ్బులు ఇచ్చి ఆశ పెట్టి ఏదో చేయాలని అస్సలు మేము ఒప్పుకోము. अहिंसा के नहीं तो हम इतने सारे लोगों को मार करके अगर वो बनाएंगे भी तो वो सफल नहीं होगा, उनकी आत्मा को शांति नहीं मिलेगी। मैं यही बात कहना चाहती हूँ कि हम सीनियर सिटीज़न को बेघर करके अगर वो कुछ अच्छा करना चाहते हैं तो ये सरासर गलत है, हम लोग के साथ नाइंसाफ़ी है। గాంధీ గారు ఎప్పుడు కూడాను ఆయన హింసావాది కాదు, అహింస ఆయన ఎప్పుడు కూడా అహింసనే ప్రోత్సహించేవారు. ఆయన స్వాతంత్రం తెచ్చింది కూడాను కేవలం ప్రజలు బాగుపడాలి, వాళ్ళకి స్వాతంత్రం రావాలి, వాళ్ళ యొక్క బాగోగులు బాగుపడాలి అనే మంచి ఉద్దేశంతో ఆయన దేశాన్ని ముందుకు నడిపారు. అటువంటి మహానీయుడు ఏనాడు కొను ఇలాగా ప్రజల్ని హింసించి ప్రజల్ని రోడ్డుని పడేసి ఇటువంటి ఆలోచన కొంచెమైనా సరే ఆయనకి లేదు. కానీ రేవంత్ గారు ఎందుకు ఆయన ఆశయాలు అన్నీ కూడాను ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఉండి ఆయన యొక్క ఆదర్శాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు 2 years అయింది ఓన్ హౌస్ తీసుకున్నామండి. లోన్ తీసుకుని 30 lakhs మాకు లోన్ ఉందండి ఇంటికి. లోన్ తీసుకుని ఇల్లు కొన్నాం. ఇలా అవుతుందని అనుకుంటాం. ఈ ఒక్క ఇల్లు తప్ప మాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు. నాకు 2 ఆడపిల్లలు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మీరు ఈ టైంలో? ఇక్కడ ఈ మ్యాక్సిమం లోన్ వాళ్ళే ఉన్నారండి. ఇమోషనల్ 1 year నుంచి నిద్ర లేదండి. ఇప్పుడు సడన్ గా కాలేజీ అంటే ఎక్కడ వెళ్తాం? ఏ మనిషి అయినా కూడా నీ ఆర్గన్ బాగుంది, ఒక చెయ్యో కాలో తీసేసేయి, మేము దాన్ని వాడుకుంటాము అని అంటే నో వన్ విల్ యాక్సెప్ట్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళమన్నారంటే మా లైఫ్లోంచి మా బాడీలోంచి ఒక పార్ట్ తీసి ఇచ్చేసినట్టుగానే. అది మీకు న్యాయం అనిపిస్తే దాని గురించి మీరు అహెడ్గా వెళ్ళండి, కానీ ఇది న్యాయం కాదు. గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేసేది అది. ఇప్పుడు గాంధీ గారు వచ్చేసేసి అంత విగ్రహం పెట్టించమని ఎవరు అడగలేదు. ఇదంతా కూడా పబ్లిక్దే కదా. ఇప్పుడు విగ్రహము మేము మా హయాంలో మీకు మిగిలేదు ఏం లేదు. మా హయాంలో మేము ఇంత పెట్టించాము అంతే తప్పించి దానివల్ల ఉపయోగమే ఉంది. ఎన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎంతమంది అవుతున్నారు. ఒక 10% ఎక్కడో ఉండొచ్చేమో, బయటకు వెళ్ళిపోవచ్చు, ఓకే ప్రాబ్లం లేదనుకునే వాళ్ళు 10%, మిగతా 90% గవర్నమెంట్ ఆలోచించేది లేదా? నేను అదే అడుగుతున్నాను. నేను అదే క్వశ్చన్. 100 అడుగులు విగ్రహాలు పెట్టుకుని ఇక్కడ చేసి ఏముండింది? విన్నారు కదా, ఒక హౌస్ వైఫ్స్ సాధారణ గృహిణులు ఏ రకంగా మాట్లాడుతున్నారు. పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూల్చేసిండ్రు, హైడ్రా పేరుతో కూల్చేసిండ్రు. ఇప్పుడేమో గాంధీ పేరు చెప్పి, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరు చెప్పి వాళ్ళ ఇళ్లను గుంజుకుంటున్నారు. వాళ్ళ సంవత్సరాలుగా వాళ్ళు కష్టపడి పైసా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను కూడా పెడుతున్నారు. అందుకే టీ న్యూస్ అడుగుతుంది, బరాబర్ అడుగుతుంది, మీరు నడిపిస్తున్న సర్కారా సర్కసా? రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్న మంత్రులని, వీళ్ళందరినీ టీ న్యూస్ బరాబర్ అడుగుతుంది, మీరు నడిపిస్తున్నది సర్కారా సర్కసా?